గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, తెలుగు పద్యం అనగానే ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి అని చెప్పేసి ఒక పద్యం గుర్తొస్తాయి. అలానే ఇవాళ కూడా రివ్యూలు చూస్తూ ఉంటే, గవర్నమెంట్ చూస్తూ ఉంటే రివ్యూలందు పవన్ కళ్యాణ్ రివ్యూలు వేరయ్యా అనిపిస్తుంది. ఎందుకు అంటే నిన్న అటవీ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ రివ్యూ చూసాం మనం. అధికారులకి చెమటలు పడుతూ ఉన్నాయి, ఎర్ర చందనం స్మగ్లర్లకి ఉచ్చలు పడుతూ ఉన్నాయి. ఎట్లా చూడాలి పవన్ కళ్యాణ్ రివ్యూలని? డెఫినెట్గా అంటే ఒక రాజకీయ నాయకుడు పరిపక్వత దశకి చేరితే అలా ఉంటుంది. అతనిలో ఉన్న కమిట్మెంట్, డెడికేషన్, డిటర్మినేషన్ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని తీసుకొచ్చినాయి. ఆయనకి ఎవరు గాడ్ ఫాదర్ లేరు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం, ప్రజల కోసం పోరాడాడు. ఈ రోజున తను చదువుకుంది ఇంటరే. మీరు చెప్పారు సార్ కార్తిక్ గారు, చాలామంది విమర్శించారు చదువుకుంది ఇంటరు, ఆయన రంగులు వేసుకున్నాడు, రాజకీయాలకు పనికిరాడని. అసెంబ్లీ గేట్ దాటనివన్నారు. అసలు ముందు ఎమ్మెల్యేగా 10th ఫెయిల్ అయిన సచిన్ వెనకాల అంతర్జాతీయ ప్రేయర్ అయ్యాడు. ఇంటర్ మీద అయిన పవన్ కళ్యాణ్ తనేంటూ తెలుగు రాజకీయాలు అదే వీళ్ళకి తెలియదని కొంతమంది ఆయన విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళ ఇంటి గేటు వాళ్ళు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అసెంబ్లీ దాకా తర్వాత ఆయన అసెంబ్లీ బద్దలు కొట్టుకుని 21 మంది ఎమ్మెల్యేలతో 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళాడంటే. ఒక కవిని అడుగుతారంట, ఏం చదువుకున్నావు అంటే సమాజాన్ని చదువుకున్నాను. పవన్ కళ్యాణ్ సమాజాన్ని చదువు. కాబట్టి కార్తీక్ గారు 100% మీ ఛానల్లో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను నేను. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గొప్పతనం ఏంటి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా నేషనల్గా ఎదుగుతాడని కూడా చాలా మంది చెప్పారు. కొంతమంది విమర్శించవచ్చు, మనల్ని చాలా చేయొచ్చు. ఈరోజు విమర్శించిన వల్ల ఆయన ప్రశంసిస్తున్నారంటే ఆయన ఎంత డెడికేషన్తో చేస్తున్నాడు. పంచాయతీరాజ్ నుంచి నేను నెలకు జీతం తీసుకుంటాను అన్నాడు. పంచాయతీలో నిధులు లేనప్పుడు నేను ఎలా తీసుకోవాలని, నాకు వద్దు జీతం అన్నాడు. చివరికి నా ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటానంటే, మీరు దాదాపుగా నాకు తెలిసి 2 దశాబ్దాల పైన జర్నలిస్ట్ అనుభవం ఉన్నది మీకు. మీరు చెప్పండి, ఎవరైనా ఏ నాయకుడైనా చూసారా ఇన్ని రివ్యూలు, ఇన్ని గంటలు? ఒకవైపు వారాహి దీక్ష. మీరు ఆ మాట అన్నది ఒక ఉదాహరణ చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ తొలి రోజు రివ్యూలో పాల్గొన్న ఒక గ్రూప్ 1 ఆఫీసర్ నాతో మాట్లాడుతూ, నేను ఇన్ని సమీక్ష చూశాను, సినిమా హీరో ఏముందిలే ఏదో పైపైన ఆర్భాటం చేస్తాను అనుకున్నాను, కానీ ఇంత డెప్త్గా రివ్యూ చేస్తున్నాడు, డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇంత డెప్త్ ఉన్న రీడర్ని చూడలేదని చెప్పేసి మాట్లాడారు నాతో. వాస్తవమే. మీకు గ్రూప్ 1 అనుకుంటారు, ఐఏఎస్లో ఒక 10 మంది ఆయనతో మాట్లాడారు. దాంట్లో 2 నాకు వెల్విషర్స్. వాళ్ళు చెప్తున్నారు, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, మేము 3 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. అంత సమగ్ర నాలెడ్జ్తో ఆయన ఉన్నాడు. తీసుకున్న శాఖలకి ఇవన్నీ తీసుకొస్తున్నాడు. చాలా బుక్స్ చదువుతాడు రోజు, చాలా బుక్స్. ఆయన బుక్స్ సమాజం ఆయన చాలా మంది అనుకుంటారండి అతన్ని ఏముందలే ఆయన అనుకుంటారు. ఈ రోజు ఈనాడు అతనికి ఉన్న అవగాహన ఒకటే కార్తీక్ గారు. వరాహిలో 1 year క్రితం చెప్పాడు. 1 year క్రితం గుర్తుపెట్టుకోండి ఆయన లేవనెత్తిన అంశాలు. దూరంపూడి అడ్డాగా కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమంగా ఆఫ్రికా కంట్రీస్కి, బంగ్లాదేశ్కి వెళ్తున్నాయి బియ్యం అన్నాడు. పేదవాడి బియ్యం. దాన్ని నేను గనక కంట్రోల్ చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ అన్నాడు. అవును. ఈ రోజు ఏంటి పరిస్థితి? ఎన్ని టన్నులు సార్? వైసీపీని అదనపు పత్రాలను తొక్కుతున్నాడు, తొక్కాడు. తర్వాత అక్రమ బియ్యాన్ని అడ్డుకుంటున్నాడు, బయట ఎర్రచందనాన్ని ఆపుతున్నాడు. ఇంకేం చెప్పండి సార్? ఒకటి బంగ్లాదేశ్ పోతున్న బియ్యాన్ని, నేపాల్ పోతున్న ఎర్రచందనాన్ని. ఒకటి సార్, 32,000 మెట్రిక్ టన్నులు సార్ కార్తీక్ గారు. ఎప్పుడైనా ఉభయ రాష్ట్రాలు కలిసి దేశంలో చూశారు మీరు? 159 కోట్లు విలువ చేసే పేదవాడి బియ్యం సార్. కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం కష్టపడితే ఎన్టీ రామారావు గారు 1 రూపాయి బియ్యం ఇవ్వాలంటే అది గవర్నమెంట్గా ఖర్చు 40 రూపాయలు సార్. దాన్ని వీళ్ళు రీసైక్లింగ్ చేసి 90 రూపాయలకి బంగ్లాదేశ్కి, ఆఫ్రికా కంట్రీలో ఇచ్చేస్తున్నారంటే ఎంత దేశద్రోహిలాగా వీళ్ళు. అవును. ఎంత దారుణం అండి. 151 స్పాట్స్లో సివిల్ సప్లై మినిస్టర్ అయిన తర్వాత మనోహర్ గారు రైడ్ చేయించాడు. ఈ రోజున ఏం చేయాలి? ఎంత దారుణం. ఒకవైపు ఇదైతే కడపలో డంప్స్ స్వాధీనం అయిపోయింది ఎర్రచందనం. అవును. ఎర్రచందనం మీద ఉక్కుపాదం మోపి దాని వెనక ఎవరున్నారు రాయమన్నారు. ఇక్కడ వీళ్ళందరికీ చెక్ పోస్టులన్నీ ఆపకుండా వెళ్ళిపోతే నేపాల్లో కొన్ని వేల ఎన్ని మెట్రిక్ టన్నులు ఉన్నాయో తెలియట్లా. అవన్నీ ఫైల్ ఎవరి దగ్గర ఉంది? 45,000 కోట్ల రూపాయలు కాస్ట్. అటవీకి సంరక్షకుడు ఎవరున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. అదేనేమో లెటర్ రిలీజ్ చేసింది, నక్సలైట్ల పేరుతో రిలీజ్ చేశారు. స్మగ్లర్లు, ఎర్రచందనం స్మగ్లర్లు రిలీజ్ చేసి ఉంటారు. అదే అదే ఆయన లెటర్ ఆయన ఉద్దేశించి కాదు. ఎందుకంటే సార్, పేదవాడి పిల్లలకి తన పిల్లల డిపాజిట్లు 34 కోట్లు తీసేసి 5,500 మంది పవన్ కళ్యాణ్ అభిమానిస్తారు. ఆయన ఒక టైం నక్సల్స్ వెళ్దాం అనుకున్న వ్యక్తి, ఆ వ్యక్తికి నక్సల్ లెటర్ రాసేంత ఆశాస్పదంగా ఉంది. స్మగ్లర్ చేస్తారు. దాని వెనక కుట్రుంది. దాని వెనక అంటే మానసికంగా, మెంటల్గా దెబ్బతీయడానికి. కానీ అతను ప్రజల మనిషి. నక్సల్స్ ఎవరు రాస్తారు? భూస్వామి వ్యతిరేకంగా, పెత్తందారి వ్యతిరేకంగా రాస్తారు. వాళ్ళు భూములు లాక్కున్నారు రాస్తారు, అడవులు లాక్కున్నారు రాస్తారు. ఇప్పుడు భూములు సంరక్షించేది ఈయన, అడవులు సంరక్షించేది ఈయన, పేదవాడి బియ్యాన్ని సంరక్షించేది ఈయన మీద ఎలా రాస్తారు చెప్పండి కార్తీక్ గారు? ఏదైనా సార్ ఈనాటి రాజకీయాల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒకవైపు
15 గంటలు 20 గంటల రివ్యూ ఏంటి సార్? అవును. ఒక్క క్షణమైన ఒక్క రోజున సెలవు తీసుకున్నాడా? ఇక్కడికి వచ్చాడు, కొండగట్ట ఆంజనేయ స్వామి మొక్కు తెచ్చుకున్నాడు. వేలాది మంది ఎక్కడ కూడా పోటీ చేయమన్నారు, ఇక్కడ కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాడు. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత పదవి అంటే చాలా మంది ఏంటంటే బొగ్గకారులు, సైరన్స్, 10-20 వెహికల్స్ అనుకుంటారు సార్. ఆయన ఏంటి పదవి అంటే ఏంటి బాధ్యత అంటున్నాడు. అవును. ఈ కస్టోడియన్గా మనం పేద ప్రజలను ఇది చేసుకోవాలనుకుంటున్నాడు. పేటాపురం 3 రోజులు ఉంటాయండి, ఒక రోజు పింఛన్స్ ఇచ్చాడు. రెండో రోజు రివ్యూ కాకినాడ. కలెక్టర్ గారు ఏమన్నాడు? సాక్షాత్ ఆ కలెక్టర్, జిల్లా ఈస్ట్ గోదావరి కలెక్టర్, సార్ మీ దగ్గర పనిచేయటం నాకు అదృష్టంగా భావిస్తా అన్నాడు. రెండో రోజు పిఠాపురం, అదే గొల్లపురంలో పిఠాపురం పరిధిలోని ఉప్పాడ బీచ్కి వెళ్ళాడు. గోడ కట్టాలి, మైనింగ్ మెరైన్ అధికారులు పిలిపించాడు, అటవీ అధికారులు పిలిపించాడు, రివ్యూ చేసి ఉప్పాడు మెరీనా బీచ్కి. అని సహజంగా అనుకున్నారు. 2 రోజులు ఏదో రివ్యూలు చేసేసి మా అడావుడు చేస్తారు, సినిమాలకు వెళ్ళిపోతాడు అనుకున్నారు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని సోకాళ్ళ రాజకీయ నాయకులు ఎవరైనా అంటే ఎదిగే కొద్ది ఒదగాలి, ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు, రాజకీయ నాయకుడు అవుతున్నాడు. దానికి నిలువెత్తిన నిదర్శనం ఆయన పిఠాపురంలో కూడా ఉన్నారు కదా, పొడి చేసి వెళ్ళిపోతారు. వంగగీత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాజీ 3 ఎకరాల ప్లేస్ కూడా కొనుక్కొని 3.5 ఎకరాల డాక్యుమెంట్స్ మీ దగ్గర కూడా ఉన్నాయి కదా, చూడండి. 3 ఎకరాల 50 సెంట్లు తీసుకున్నాడంటే, 3.5 ఎకరాలు తీసుకున్నాడంటే, 2 ఎకరాల విస్తరణలో పార్టీ ఆఫీస్ కడతానంటే కమిటెడ్ లీడర్. అది కమిట్మెంట్ అండి. రాజకీయ నాయకుడు అంటే ఇచ్చిన మాటకి నెరవేర్చుకోవాలి. ఒకవైపు ఇది చేస్తున్నాడా? ఎంత కమిట్మెంట్ అండి సార్. వైసీపీ వ్యతిరేక ఓటు చీరనివ్వనని ఒక మాట అనుకున్న తర్వాత ఎంతమంది ఎన్ని పుల్లలు పెట్టాలనుకున్నా చెదరలేదు, బెదరలేదు. ఎక్కడ ఎన్ని మాటలు పడ్డాడు సార్? వ్యక్తిగత అన్నం చేశారా? 4 పెళ్లి అన్నారా? ప్యాకేజ్ స్టార్ అన్నారా? 1000 కోట్లు తీసుకున్నారన్నారా? ఎవరు తీసుకుంటారు సార్? ఆయన కొనగలరా? కార్తీక్ గారు చెప్పండి. ఆయనకి ఆదాయమే సంవత్సరం 1000 కోట్లు అయితే ఆయన కొనగలరా ఈ రాజకీయ నాయకులు? ఎక్కడగా మొక్కవని ధైర్యం. ఆ రోజు ఆయన చెప్పిన బీజం బీజేపీ పెద్దలతో మాట్లాడి ఎన్డీఏలో కూడా టీడీపీని కలపటం వల్లే కదా ఈ సీట్లు, ఈ 16 టీడీపీకి వచ్చినాయి, జనసేనకి వచ్చిన 2, బీజేపీకి వచ్చిన 3, ఎన్ని 21 సీట్లు అక్కడ సెంట్రల్ కూడా అధికారంలో ఉండడానికి కీలకమైనవి. చూసారా? రాష్ట్రంలోనే కాదు, ఈయన పొత్తు పెట్టుకోమని సలహా ఇచ్చింది ఎవరు? దీన్ని ఒప్పించింది ఎవరు? పవన్ కాదా? అంటే నేషనల్ పార్లమెంట్ లో కూడా నా పక్కన పవన్ కాదు తుఫాన్ అన్నాడు. అంటే మోడీ అన్నారంటే ఏంటి పరిస్థితి? నేషనల్ మీడియా, ఇక్కడ మీడియా ఎప్పుడు ఆయన పేజీ 50,000 మంది వచ్చి లోపల 12 పేజీ 13 పేజీలు చూపించేవాళ్ళు ప్రధాన శీర్షికలో ఫస్ట్ పేజీలు వేస్తారంటే ప్రతిరోజు పవన్ కళ్యాణ్ లేని ఎపిసోడ్ లేదంటే అదే ఒకటి నడుస్తుంది సార్. పవన్ రివ్యూలు పెద్దిరెడ్డి టార్గెట్ గాను, ద్వారంపూర్ టార్గెట్ గాను నడుస్తున్నాయి. ఇక్కడ ఒకటి సార్, ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత 21 మంది 21 గెలిచి 2 ఎంపీలు 2 గెలిచినప్పుడు ఒక మాట అన్నాడు, నేను కక్షపూర్తిగా జగన్ నాకేం శత్రువు కాదన్నాడు. గమనించారా? ఫస్ట్ రోజే మాట్లాడి నేను విధానపరంగా పోరాడతాను, ప్రజల సొమ్ముకి నేను కష్టపడి అన్నాడు. తప్పు చేస్తే కండిషన్స్ అప్లై, చట్టం తన పని తాను చేసుకోవాలి. ఇప్పుడు ఏమో సత్యులు అయితే దాంట్లో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు సివిల్ సప్లై మినిస్టర్ తన పని తను చేస్తున్నాడు. 151 స్టాక్ పాయింట్లు 159 కోట్లు రిలీజ్ చేస్తే 32.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, పేదవాడి బియ్యం సార్. రూపాయి ఇచ్చే ప్రభుత్వం 40 రూపాయలు ఖర్చు పెడుతుంది సార్. అది మీరెవరు అమ్ముకోవడానికి? అంటే పేద ప్రజల నోటికాడ కూడి తీయటమేనా? ఎంత నేరం ఇది? ఇప్పుడు ఈరోజు దూరంపూడి ఏమన్నా అవుతున్నాడు దాంట్లో. తర్వాత మెరైన్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ రొయ్యలు గీలు, తర్వాత కలుషితం అయిపోతుంది వాళ్ళ యొక్క ఫ్యాక్టరీల ద్వారా వచ్చిన రసాయనాల వల్ల. అది కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో సీచేమని వీరభద్రారెడ్డి ఇది సీచేమని చెప్పేశాడు. తర్వాత ఒకవైపు ఒకటి సార్, కార్తీక్ గారు, భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై చైర్మనా, వాళ్ళ అన్న వీరభద్రారెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. అంటే అంతా ఆయన చేతిలోనే ఉంటుంది. పోర్టు నిర్వహణ కూడా ఆయన. ఈయనేమో ఆంధ్రప్రదేశ్కి అక్కడ కాకుండా ఉభయ గోదావరి జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి సీఎం ఎవరంటే దూరంపూడేనంట. ఉభయ గోదావరి జిల్లాలకి ఇది కరెక్ట్ కాదు కదా సార్. ఇది ప్రజాస్వామ్యం సీఎం కార్తీక్ గారు. ఇది ప్రజాస్వామ్యం ప్రజలు మనల్ని అప్పుడు నడిచింది లేండి. ఉత్తరాంధ్రకో సీఎం ఉండేవాడు, ఉభయ గోదావరి జిల్లాలకు ఇంకో సీఎం ఉండేవాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నెల్లూరుకి జైలుకి వెళ్తే ఆయన పరామర్శించడానికి పెన్నెళ్ళని బయటకు వస్తే అక్కడ నెల్లూరు నుంచి పోటీ చేసిన విజయసాయిరెడ్డి కూడా కనపడలే. అక్కడ ఎవరు కనపడలే. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా, అంబటి రాంబాబు ఉన్నారు ఇక్కడ. ఆయనేమో లోపల ఉన్న ఆయనేమో అమాయకుడు అంటాడు. అమాయకుడా సార్ మీరు చెప్పండి కార్తీక్? ఈవీఎం బాగుకొట్టే వాళ్ళంతా అమాయకులు ఏంటి సార్? సార్ మర్డర్ చేసే వాళ్ళు ఈవీఎం బాగుకొట్టే వాళ్ళు అమాయకులే కదా. 14 కేసులు ఉన్నాయి, ఆయన అమాయకుడు కాదు కదా చెప్పేది. అంతేగా? అంటే వాళ్ళంతా అమాయకులు అయితే 20 కేసులు జగన్మోహన్ రెడ్డి అత్యంత అమాయకుడు కదా. సరే ఏదైనా కానీ ఒకటి సార్, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి ఈ రోజున మనం అధికారం ఉంది కదని చెప్పి ఎదుటి వాళ్ళు ఎవరు ఉండొద్దు నియంతృత్వంతో ఉంటే ఈరోజు పరిణామాలు ఏంటి? కాబట్టి ఏదైనా కానీ రాజకీయాల్లో ఓర్పు ఉండాలి.
నేర్పు ఉండాలి, ప్రజల దగ్గర ఉండాలి. ఏది ఏమైనా జూన్ 4th రిజల్ట్ వచ్చింది, దాదాపు నెల గడిచిపోయింది. ఈ నెల రోజుల్లో పవన్ కళ్యాణ్ గురించి 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? 100% అద్భుతమైన పరిపాలన. ఇదే కంటిన్యూ అయితే దశాబ్దం పాటు ఆయన కళ్ళగన్నట్టుగా దశాబ్దం పాటు ఈ కూటమి అధికారంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్ యూ సార్.